అండి వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రభ. మీరు ఎప్పుడైనా నెల్లూరు శనగపప్పు బోండాలు తిన్నారండి? చాలా అంటే చాలా బాగుంటాయి ఈ బోండాలు. కాంబినేషను ఎర్రకారము పల్లీల చట్నీతో అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ బోండాలు. ప్రస్తుతం అయితే ఈ బోండాలు నెల్లూరులో తక్కువగా వేస్తున్నారండి. ఒక 10 ఇయర్స్ బిఫోర్ అయితే ఈ బోండాలు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైతే చాలా బాగా దొరికేటివి. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళము. చాలా సింపుల్ అండి. ఈ దోసల పిండి కొంచెం గట్టిగా కలుపుకొని మనము బోండాలు వేసేటప్పుడు శనగపప్పు చేతి మీద వేసుకొని ఆ చేతితో ఆ బోండాలు వేసుకోవాలి. వేసుకొని బాగా వేగాక తీసేసి వేడి వేడిగా ఎర్రకారంలో చట్నీతోటి బోండాలు తింటుంటే ఆహా, వర్షాకాలం అయితే ఇంకా అద్భుతంగా ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ రెసిపీ మీకు ఫుల్గా కావాలి అంటే ప్లీజ్ షేర్ చేసి లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫుల్ రెసిపీని నేను నెక్స్ట్ వీడియోలో మీకోసం పెడతాను. ఓకే అండి.